ఏపీ రాజధాని అమరావతిలో అసలు డెవలప్మెంట్ జరుగుతోందా? గత పాలకుల పాలనలో పడకేసిన అభివృద్ధిని నిద్రలేపిన ప్రస్తుత సర్కార్ ఎలాంటి నిర్మాణాలు చేపడుతోంది? ఇలాంటి అనుమానాలు ఉన్న వాళ్ళ కోసమే ఈ హలో అమరావతి ఛానల్. ఒకసారి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు, కంప్లీట్ అమరావతి అప్డేట్స్ మీ ముందుంచే ప్రయత్నం చేస్తాం. ఈరోజు మన వీడియోలో అమరావతిలో నిర్మాణం పూర్తయిపోయి కార్యకలాపాలు ప్రారంభించిన సిఆర్డిఏ భవనం యొక్క పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా వెనక కనిపిస్తున్న ఈ బిల్డింగ్ చూస్తూ ఉంటే మనం మన రాష్ట్రంలోనే ఉన్నామా, మన దేశంలోనే ఉన్నామా, లేదంటే ఏదైనా ఫారెన్ కంట్రీలో ఉన్నామా అనే డౌట్ వస్తుంది. అంత అద్భుతంగా ఏ ఆకారం కనిపించేలాగా అమరావతి సిఆర్డిఏ భవన నిర్మాణం పూర్తి చేశారు. అమరావతిలో పూర్తిగా నిర్మాణం కంప్లీట్ అయిన తొలి భవనం సిఆర్డిఏ. అమరావతి కార్యకలాపాలన్నీ ఈ భవనం నుంచే కొనసాగుతున్నాయి. ఆ పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. రాజధాని అమరావతిలో పాలనా సౌలభ్యం కొరకు అన్ని హెచ్ఓడీలు ఒకే చోట ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా సరికొత్త హంగులతో ఈ సిఆర్డిఏ భవనం నిర్మించారు. అమరావతికి భూములు ఇచ్చిన రైతులకు దగ్గరగా సిఆర్డిఏ ప్రధాన కార్యాలయం ఉండాలనేది ప్రభుత్వం ఆలోచన. భవనం ముందు ఏ అనే అక్షరం అందరినీ ఆకట్టుకుంటుంది. రాజధాని అమరావతిని ప్రతిబింబించేలా భవనం ముందు ఏ అక్షరంతో ఎలివేషన్ ఇచ్చారు. ఇదే ఈ బిల్డింగ్ కి ప్రధాన ఆకర్షణగా మారింది. అమరావతి నిర్మాణ పనులన్నీ ఇక్కడి నుంచే పర్యవేక్షిస్తున్నారు. అమరావతిలో సీడ్ యాక్సిస్ రోడ్ E3 N11 జంక్షన్ వద్ద రాయపూడి సమీపంలో మున్సిపల్ శాఖ ప్రధాన కార్యాలయం నిర్మాణాన్ని 2017లో ప్రారంభించారు. ఇక్కడ ఒక ప్రధాన భవనంతో పాటు PEB భవనాల నిర్మాణం జరిగింది. PEB అంటే ప్రీ ఇంజనీర్డ్ బిల్డింగ్. వాటి వివరాలు కూడా చెప్తాను. అంతకంటే ముందు సిఆర్డిఏ బిల్డింగ్ వివరాలు తెలుసుకుందాం. సిఆర్డిఏ ప్రధాన భవనం మొత్తం 4.32 ఎకరాల విస్తీర్ణంలో G+7 భవనం 3,07,326 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం పూర్తయింది. ఈ విస్తీర్ణంలో ప్రధాన భవనం 0.73 ఎకరాలు, గ్రీన్ జోన్ 0.88 ఎకరాలు, పార్కింగ్ ప్రాంతం 1.36 ఎకరాలు, ఓపెన్ స్పేస్ 0.96 ఎకరాలు, STP 0.39 ఎకరాల్లో నిర్మాణం చేశారు. G+7 లో శాఖల వారీ కేటాయింపులు జరిపారు. అవి ఒక్కో ఫ్లోర్ లో ఒక్కో శాఖ కేటాయించారు. గ్రౌండ్ ఫ్లోర్ 23,814 చదరపు అడుగులు, రిసెప్షన్, పబ్లిక్ ఎక్స్పీరియన్స్ సెంటర్, రెస్టారెంట్, బ్యాంక్, AI కమాండ్ సెంటర్ ఉంటాయి. ఫస్ట్ ఫ్లోర్ 30,886 చదరపు అడుగులు, కాన్ఫరెన్స్ హాల్స్ ఉంటాయి. సెకండ్ ఫ్లోర్ 30,886 చదరపు అడుగులు, సిఆర్డిఏ కార్యకలాపాలు ఇక్కడ కొనసాగుతాయి. థర్డ్ ఫ్లోర్ 32,096 చదరపు అడుగులు, దీనిలో కూడా సిఆర్డిఏ కార్యకలాపాలు కొనసాగుతాయి. ఫోర్త్ ఫ్లోర్ 30,862 చదరపు అడుగులు, మున్సిపల్ శాఖ డైరెక్టర్ కార్యాలయం ఇక్కడ ఉంటుంది. ఫిఫ్త్ ఫ్లోర్ 30,096 చదరపు అడుగులు, సిఆర్డిఏకి సంబంధించి APDCL కార్యాలయానికి సంబంధించిన పనులు ఇక్కడ కొనసాగుతున్నాయి. ఇక సిక్స్త్ ఫ్లోర్ ఇది కూడా 32,096 చదరపు అడుగులు, ADCL కార్యకలాపాలు ఇక్కడ నడుస్తున్నాయి. ఇక 7వ ఫ్లోర్ 32,096 చదరపు అడుగులు, పురపాలక శాఖ మంత్రి ఛాంబర్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఛాంబర్, పబ్లిక్ హెల్త్ ENC ADCL ఛాంబర్లు ఇక్కడ ఉంటాయి. ఇక టెర్రస్ మీద PEB డైనింగ్ కూడా ఉంటుంది. ఇవి కాకుండా హెడ్ రూమ్స్ 5,554 చదరపు అడుగులు, ప్రొజెక్షన్ స్లాబ్స్ 3,113 చదరపు అడుగులు, టెర్రాస్ మీద PEB స్ట్రక్చర్ 32,062 చదరపు అడుగులు కలిపి మొత్తం 2,85,561 చదరపు అడుగుల విస్తీర్ణంలో బిల్డప్ ఏరియాలో ఈ సిఆర్డిఏ బిల్డింగ్ ని నిర్మించారు. ఆఫీస్ ప్రాంగణంలో సంపు, పంప్ రూమ్ 4,029 చదరపు అడుగులు, అలాగే 5,014 చదరపు అడుగుల్లో డ్రైవర్స్ లాంచ్, 752 చదరపు అడుగుల్లో సెక్యూరిటీ రూమ్, 225 చదరపు అడుగులు యుటిలిటీ బ్లాక్, 11,745 చదరపు అడుగులతో కలిపి మొత్తం ఎక్స్టర్నల్ బ్లాక్ 21,765 చదరపు అడుగులు, ఇంటర్నల్ బ్లాక్, ఎక్స్టర్నల్ బ్లాక్ ఏరియా కలిపి మొత్తం 3,07,326 చదరపు అడుగులతో నిర్మించారు. మొత్తం 7 లిఫ్ట్లు ఉంటాయి. ఒక్కొక్క లిఫ్ట్ కెపాసిటీ 8 మంది. పార్కింగ్ వసతి 170 4-వీలర్, 170 2-వీలర్ వెహికల్స్ కి అనుగుణంగా పార్కింగ్ వసతి కూడా ఏర్పాటు చేశారు. ఈ ప్రధాన కార్యాలయానికి పక్కనే మొత్తం 8 ఎకరాల్లో పార్కింగ్ ఏరియాతో కలిపి మరొక 4 భవనాలు నిర్మించారు. ఇది సిఆర్డిఏ బిల్డింగ్ యొక్క పూర్తి వివరాలు.
ఈ భవనం పక్కనే ఉన్న పిఈబి భవనాల వివరాలు కూడా తెలుసుకుందాం. మొత్తం 4 ప్రీ ఇంజనీర్డ్ భవనాలు నిర్మించారు. ఒక్కొక్క భవనం 41,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో 4 భవనాలు అంటే 1,66,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. ఈ భవనాలను మున్సిపల్ శాఖ హెచ్ఓడిలో కేటాయించారు. భవనం 1 41,500 చదరపు అడుగులు టిడ్కో ఏపీయు ఎఫ్ఐడిసి. భవనం 2 41,500 చదరపు అడుగులు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్, రెరా అఫిలియేట్ అథారిటీ, గ్రీనింగ్ కార్పొరేషన్ కార్యాలయాలు ఉంటాయి. భవనం 3 41,500 చదరపు అడుగులు రెరా టౌన్ ప్లానింగ్ డిటిసిపి. భవనం 4 41,500 చదరపు అడుగులు మెప్మా కార్యాలయం. చూసారుగా, అమరావతిలో నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఎప్పుడైతే సిఆర్డీఏ భవనం పూర్తి చేశారో ప్రధాన కార్యకలాపాలన్నీ అమరావతికి సంబంధించి డెవలప్మెంట్కి సంబంధించి ఇక్కడే కొనసాగుతున్నాయి. ప్రధానంగా ఏబిసిడి అంటూ ఒక 4 బ్లాక్లు కూడా ప్రధాన హెచ్ఓడీలతో ప్రత్యేక శాఖలతో ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. ఎలాంటి ఆటంకం కలగకుండా పూర్తిగా అమరావతి నిర్మాణ పనులు పూర్తయ్యే వరకు కూడా ఇక్కడి నుంచే ఏపీ సిఆర్డీఏ భవనం నుంచే పరిపాలన మొత్తం అమరావతి నిర్మాణాలకు సంబంధించి ప్రాజెక్టులన్నీ ఇక్కడి నుంచే పూర్తయ్యే అవకాశం ఉంది. మరొక డెవలప్మెంట్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. నేను మీ శేఖర్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హలో అమరావతి.